హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని ప్రేమ, కృప, వాత్సల్యతను బట్టి నిజంగా ప్రేమైన వారలారా, దేవుని మాటలు వినే గొప్ప ధన్యత ప్రభు మనకిస్తుంటుండగా, ప్రభు నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు మాత్రమే యుగయుగములు కలుగునుగాక. ఎందుకంటే ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. నిజంగా మన బాధలలో మనకు నెమ్మదినిచ్చున్నది. హల్లెలూయా! అటువంటి జీవం కలిగిన మాటలు వినే ధన్యత, కృప దేవుడు మనకిచ్చి ఉంటుండగా, యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు యుగయుగంలో ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా! నిజంగా ప్రేమల వలన అనేక మంది చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. ఏమని అంటే, "అయ్యా! దేవున్ని నమ్ముకో. దేవున్ని నమ్ముకోవడం వల్ల ఏమవుతది అంటే, నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటావంటే" చాలామంది అంటారు. ఆ సిలువలో చనిపోయిన దొంగ ఎప్పుడు నమ్ముకున్నాడు? చిట్ట చివరిలో నమ్ముకున్నాడు. కాబట్టి నేను కూడా నా లైఫ్ అంతా ఎంజాయ్ చేసి, ఆ తర్వాత యేసు ప్రభువుని అంగీకరిస్తాను. లేకపోతే యేసు ప్రభువుని నా దేవునిగా నేను ప్రార్థన చేసుకుంటాను అనే మాట చెప్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. అయితే నిజంగా నాకనిపిస్తది. వారు మాట్లాడే మాటలో ఏదో లాజిక్ ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ, నిజంగా ప్రియమైన వాళ్ళరా వాళ్ళ పరిస్థితి వారు ఎంత అనాలోచితంగా ఉంటున్నారు అనేది ఆ సిలువలో దొంగ గురించి సరైన అవగాహన కూడా వారికి లేదు అనిపిస్తది ప్రియమైన వారా. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, నాకనిపిస్తది సిలువలో దొంగ నిజంగా అతని జీవితంలో ఒకవేళ పాపం చేశాడు. పాపం చేయడం వల్ల సిలువ మరణానికి వచ్చాడు. సిలువ మరణానికి వచ్చిన తర్వాత అక్కడ రాయబడి ఉన్న మాటలు చూస్తే, వారు ఇరువురు యేసుప్రభువుని ద్వేషించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది ప్రేమైన వాళ్ళు. వారు ఇరువురు కూడా అంటే ఇద్దరు దొంగలు కూడా దేవుని ద్వేషించినట్లుగా మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తాం. అయితే ఎప్పుడైతే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు అని యేసుప్రభు శిలువలో ఆ మొట్టమొదటి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రేమ ఎప్పుడైతే ఆ శిలువలో దొంగ తెలుసుకున్నాడో అతని జీవితం మారిపోవడం ప్రారంభించింది. మార్చుకున్నాడు. దేవుని ప్రేమ ఎప్పుడు తెలుసుకున్నాడో అప్పుడే ఆ వ్యక్తి జీవితం మారింది ప్రేమైన వారు. క్లియర్‌గా మరొకసారి చెప్తున్నా. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎప్పుడైతే అతను చూడడం ప్రారంభించాడో, ఆయన క్షమాగుణం, ఆయన దయ కలిగిన అది గుణాన్ని చూసాడో, ఇమ్మీడియేట్‌గా వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నట్లుగా మనం బైబిల్‌లో చూడడం ప్రారంభిస్తాం. అందుకే రెండో మాట, దేవా! నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తే, దేవుడు అంటాడు, నువ్వు నేను నాతో కూడా పరదీసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా! ఎందుకు అంటే, మొదటి మాట పలుకుతుండగా, మొదటి మాటకు ముందు యేసుప్రభు ప్రేమ అతనికి తెలియదు. యేసుప్రభు దయ అతనికి తెలియదు. ఎప్పుడైతే యేసుప్రభు ప్రేమ తెలుసుకున్నాడో, తెలుసుకున్న వెంటనే, తెలుసుకున్న వెంటనే ప్రభుని అంగీకరించాడు. మరి ఇప్పటికే నీకు ఆల్రెడీ ప్రేమ ఈ మాటలు చెప్తున్న వారి జీవితంలో యేసుప్రభు ప్రేమ గురించి తెలుసు. యేసుప్రభు దయ గురించి తెలుసు. లేకపోతే యేసుప్రభు ఎంతటిగా ప్రేమించే దేవుడో తెలుసు ప్రేమల వాళ్ళ. ఆ వ్యక్తి తెలుసుకుంట వెంటనే రక్షణ పొందాడు. మరి నువ్వు తెలుసుకొని ఇన్ని రోజులు వృధాగా గడుపుతున్నావంటే, ఆ దొంగ మాదిరి ఎట్లా అవుతావు ప్రియమైన వాళ్ళు? అనేక సార్లు చెప్తారు. ఆ దొంగ మాదిరి, ఆ దొంగ మాదిరి, ఆ దొంగ మాదిరి నేను చేస్తాను. ఆ దొంగ ఆ రీతిగా చేశాడు కదా ప్రేమ. యేసు ప్రభు ప్రేమ తెలుసుకుంటేనే తన జీవితం మార్చుకున్నాడు. మరి ఎన్ని సార్లు ఇప్పటికే అనేక పదుల సార్లు ప్రభు ప్రేమ నిజంగా నాకు అనిపిస్తది వందల సార్లు ప్రభు మీతో మాట్లాడుతుండగా, మరి మీ జీవితాన్ని మార్చుకోకుండా ఉంటే, మరి మీరు దొంగలాగా ఏ రీతిగా మార్త మారగలము, ఆ రీతిగా మేము చేయగలమంటే ఆల్రెడీ మీరు ఆ పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళిపోయారనే సంగతి మనం గ్రహించాలి ప్రియమైన వాళ్ళు. ఆ సంగతి మనం గ్రహించాలి. కేవలం ఏదో బాగుంది గదా! అని అనుకుంటుంటారు. యేసు ప్రభు ప్రేమ తెలిస్తేనే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికొచ్చి ప్రభుని అంగీకరించాడు. మరి వందల సార్లు ప్రభు ప్రేమ, ప్రభు దయ, క్షమాపణ నీకు వినబడుతుంటే నువ్వు మారకపోతే ఎట్లా వస్తది నీకు అవకాశం? ఎట్లా ఇస్తాడు? దేవుడు ఆయనకిచ్చినట్లుగా నీకిస్తాడా అవకాశం? ఎందుకు పోల్చుకోవడం? పోల్చుకున్నామంటే మనమే శ్రమలో పడినట్లయితది. ఆ వ్యక్తి, ఆ దొంగ తెలుసుకున్న వెంటనే మారాడు. మరి ఎన్ని సార్లు ఆయన ప్రేమ తెలుసుకుంటాం. మారలేదు అంటే ఆ స్థితిలోంచి నువ్వు బయటకొచ్చావు. ఆ అవకాశం లేదు అని. ఆ ప్రేమ వినబడతా ఉంది అంటే నాకనిపిస్తది. ఒకవేళ ఈ వాక్యం వింటున్న సమయంలో ఒకవేళ ఇది నీ జీవితంలో చివరిదేమో కావచ్చేమో నాకు తెలియదు ప్రేమలో. ఇప్పుడైనా ఈ దినమైనైనా ప్రభుకు నీ మనస్సు అప్పజెప్పి ప్రభు బిడ్డగా మారాలని ప్రభు కోరుకుంటున్నాను.
అట్టి కృప కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన అన్న జీవాధిపతి, నీ బంగారు పాదాలకి స్తోత్రం యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. అయ్యా తండ్రి, అనేక సార్లు ఇతరులతో పోల్చుకుంటూ ప్రభు అవకాశం ఉంటదిలే. కానీ దానిలో ఉన్న బాధ, వేదన ఎంత భయంకరంగా ఉన్నది. మా మర్మములు తెలియక మాట్లాడుతున్నారు. అన్ని దినం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఒక్కొక్క బిడ్డతో దర్శించి నీ బలమైన కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని అయ్యా విన్న ప్రతి ఒక్కరిలో దేవుని పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగించి వారందరూ దేవుని ప్రేమ తెలుసుకున్న వెంటనే ప్రభుని అంగీకరించే బిడ్డలుగా మార్చి మీరే మహిమ పొందమని పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శనం అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, కుటుంబాల ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు. కుటుంబాలు ఒక చోట, వారు ఒక చోట బాధపడుతున్నారు. పరిచయ నిమిత్తం వారందరినీ తిరిగి కలుగు. ఆర్థికపరమైన అద్భుతాలు కలిగించు. సంతానం దీవెన అనుగ్రహించు. అద్భుతాలు చేసి మీరే మహిమ సమస్త మహిమ నీకే చెల్లిస్తాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.